ఫలాన్ని ఆశించేటువంటి దేవుని బిడ్డలుగా మనము ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఫలము లేని వారిగా మనం ఉండకూడదు. ఎందుకోసం అంటే మనము ప్రత్యేకమైన జనం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రత్యేకమైన వారు. ఎంత ప్రత్యేకమైన వారో తెలుసా? లేవికాండం 20 చూడండి ఒకసారి. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు, అది అనగా పాలు తేలు ప్రవహించే ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నడిపిస్తున్న ప్రయాణంలో చెప్పిన మాట ఇది మోషే ద్వారా.